ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వబోయే సినిమా హరహర వీరమల్లు. ఈ సినిమా ఇప్పటికే ఒక మంచి హైప్ క్రియేట్ చేస్తుంటే అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పటికే అసలు ఓజీ 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 అని చెప్పేసి మనకు రేంజ్లో పిచ్చెక్కిస్తున్నారు. తమన్ గారు కావచ్చు, ఆ సినిమాలో ఉన్నటువంటి సుజిత్ గారు కావచ్చు. రీసెంట్గా తమన్ గారు యాంకర్ సుమా గారితో ఇచ్చినటువంటి ఒక చిన్న ఇంటర్వ్యూలో ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ని బయటపెట్టేశారు. అది కూడా తమిళ్లో సూపర్ హీరోగా ఉన్నటువంటి శంభు గారు ఓజీలో ఒక సాంగ్ పాడారు. అది చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ రిలీజ్ కాబోయేది కూడా ఆ సాంగే అని చెప్పడం ఇంకా మామూలుగా హైప్ లేదు. ఇప్పటికే ఆ సినిమాలో అకీరానందన్ ఒక క్యారెక్టర్ చేస్తున్నారని, ఇంకా చాలా హైలైట్స్ ఉంటాయని, అస్సలు ఒక రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ ఉండబోతుంది అని చెప్పి జస్ట్ చిన్న గ్లిమ్స్తోనే రచ్చలేపు వదిలిపెట్టేస్తే హంగ్రీ చీతా అని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో అటు తమన్ గారు ఒక రేంజ్లో చూపించాడు. అలాంటిది ఇంకా సాంగ్, అది కూడా తమిళ హీరో శంభు గారు పాడిపిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి వాళ్ళిద్దరూ కలిసి అటు శంభు గారు, అటు తమన్ గారు, అలాగే సుజిత్ గారితో కలిసి వచ్చినటువంటి ఫోటో కూడా వైరల్ అవుతుంది. ఇంకా ఈ సినిమా ఇప్పటికే హరహర వీరమల్లు గురించే చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటే, ఇంకా శంభు పాడినటువంటి సాంగ్ కనుక ఓజీ గురించి రిలీజ్ చేస్తే ఇంక ఈ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి. హంగ్రీ చీత పవన్ కళ్యాణ్ గారి లుక్కు, ఆయన మాట్లాడేటువంటి భాష, ఆ తర్వాత ఆయన చేసేటువంటి ఫైట్ సీన్సు, 1980స్కి సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్లో నడుస్తుందని చెప్పినటువంటి స్టోరీ లైను, ఒక రేంజ్లో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ని, మనకి నిజమైనటువంటి క్యారెక్టర్ని పరిచయం చేయబోతున్నటువంటి మన సుజిత్ గారిని చూస్తుంటే, ఇప్పుడు ఈ సాంగు తమన్ గారు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ హైప్ని ఇంకా ఫ్యాన్స్కి ఒక్కొక్కరికి పిచ్చి లేసిపోతుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు నార్మల్గానే జస్ట్ అలా వాక్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తేనే రికార్డులన్నీ అలా సైడ్కి దొబ్బేసి ఆయన ఓ రేంజ్లో అయిపోద్ది. ఒక చిన్న సినిమాలో ఒక చిన్న స్టెప్ వేస్తేనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పండగ. తెరలు చింపేసుకుని, షర్ట్లు చింపేసుకుని, తెరలు తగలబెట్టేసుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ దాంట్లో ఒక చిన్న గ్లిమ్స్ వస్తేనే హైదరాబాద్ క్రాస్ రోడ్స్లో మామూలుగా లేదు. అలాంటిది మరి ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఈ సాంగ్ రిలీజ్ అయితే, అది కూడా మరి తమిళ్లో హీరోగా ఉన్నటువంటి శంభు గారి వాయిస్ గతంలో కూడా మనం 2-3 సినిమాల్లో కూడా చూసాం. ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా వీళ్ళ ముగ్గురి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటేనే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో, మళ్ళీ ఇంతమంది సెలబ్రిటీస్ దీనికి తోడవటం, వేరే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు దీంట్లో, అటు అర్జున్ దాస్కి సంబంధించినటువంటి ఆయన బేస్ వాయిస్, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం చేస్తున్నారు సుజిత్ గారు సినిమాని, అసలు పవన్ కళ్యాణ్ గారిని ఏ రేంజ్లో చూపించబోతున్నారో ఎవ్వరికీ అర్థం కావట్లా. నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమాలో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఏంటో సుజిత్ గారు పరిచయం చేస్తారని మాత్రం పక్కా ఒక గ్యారంటీ అయితే వస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఇంకా ఇప్పటి వరకు అన్నీ తగలబెట్టేశారేమో, ఈసారి ఏం తగలబెట్టేస్తారో కూడా తెలియట్లేదు. ఆ రేంజ్లో కిక్ ఇవ్వబోతుందని మాత్రం అర్థమవుతుంది. ఓజీ పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఓజీ ఓజీ అని అరుస్తుంటే, కొన్ని సందర్భాల్లో తిట్టినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాత్రం చెప్పారు, ఉంటుంది చాలా బాగుంటుంది సినిమా, ఓ రేంజ్లో ఉంటుందని ఆయనే చెప్పడం. ఇంకా పవన్ కళ్యాణ్ గారే బాగుంటుందని సర్టిఫికేషన్ ఇచ్చారు అంటే, ఆయన మామూలుగా ఎప్పుడు కూడా సినిమా చూడండి అని చెప్తారు తప్ప, బాగుంటే వెళ్ళండి అని చెప్తారు తప్ప, బాగుంటుంది అని ఎప్పుడు చెప్పలా, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా. కానీ ముందే ఇంత బజ్ని క్రియేట్ చేస్తున్నప్పుడే సినిమా బాగుంటుంది అని చెప్తే, ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ఎంతోమందికి ఇంకా ఓ రేంజ్లో ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది. ఇంకా ఫిక్స్ అయిపోండి, ఇండియన్ సినిమాని షేక్ ఆడిపిచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, అందులో సమస్య లేదు. ఓజీతో అన్ని రికార్డులని మంట వేసి తగలెట్టేస్తారు ఇంకా అంతే.